జయించడం అంటే ఏంటి? ఇప్పుడు పరలోకం ఎవరికి అనుకున్నావు? ప్రకటన 3:5 ప్రకారం జయించిన వారికి. సరే, మరి పాపం ఏంటి? మొదటి యోహాను 3 చదవండి 9. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వారు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. ఇక్కడ పాపం అంటే ఏంటి? వాట్ ఈస్ సిన్ హియర్? నువ్వు ఆయనతో సహవాసము చేస్తే, అన్యోన్య సహవాసం చేస్తే ప్రతి పాపము నుండి, అంటే నువ్వు ఆఖరి రోజు కూడా యేసు నా దేవుడు అని నా సహవాసం నడుస్తూ ఉంటే ఆ రోజు ఆఖరి గడియ దాకా నీ పాపాలన్నీ కూడా, ఈ వచనం ప్రకారం ఏంటి? అసలు పాపాలు చేయకూడదు. నువ్వు కొత్తగా జన్మించిన పాపాలు చేయడానికి అసలు అవకాశమే లేదు. యు సీ నౌ. ఇప్పుడు ఎలాగా? హౌ? వెన్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, హౌ? సో ఇప్పుడు డైరెక్ట్గా పరలోకం వచ్చిన వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రకటన 3:5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రంలో జయించుకొని జీవగ్రంథంలో నుండి అతని పేరు అంత మాత్రం తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట అతని దోతుల ఎదుట అతని పేరు ఒప్పుకుంటాడంటే జయించువాడు అంటే, ఇప్పుడు ఇక్కడ పాపాలన్నీ జయించువాడు అని అనుకున్నాం అనుకోండి, అలా చెప్పొచ్చు. సరే, జయించువాడంటే ఏంటో చూద్దాం. 1 John 5:5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఇక్కడ జయించువాడు అంటే ఎవరు? యేసు దేవుని కుమారుడని ఆఖరి గడియ వరకు నమ్ముకున్నవాడు. జీవితకాలం అంతా వాడు పాపాన్ని జయించాడు, వాళ్ళలో బీజం ఉంది. అటువంటి వాని పాపములు క్షమించబడతాయి. ఎందుకు? యేసునే పట్టుకొని ఉన్నాడు గనక అతని పాపాలన్నీ క్షమించబడి జయించి పరలోకానికి వెళ్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ సంథింగ్ మోర్ క్లియర్, ఈవెన్ మోర్ క్లియర్ అండర్స్టాండింగ్ టుడే. దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? అంటే యేసు దేవుడని పెట్టుకుంటే నువ్వు లోకమును ఏం చేసినట్టు. అందుకే నీ స్థాయి వేరు. ఓకే, అంటే అక్కడ వాళ్ళ పాపాలు ఎందుకు చూపిస్తున్నాడు? యూదులు, ఎందుకంటే వారు యేసు దేవుడని ఒప్పుకోవట్లే. ఈ యూదులు ఆయన ప్రవక్త అని అనుకుంటున్నారు, లేక ఒక రాజని, ఆయన ద్వారా తప్ప వేరే మార్గం లేదు అనే రూట్లోకి రావట్లే. అందుకని ఈ పాపాలన్నీ క్షమించబడకుండా వారిలో నిలిచి ఉన్నాయంట. సరే, కానీ ఒకళ్ళు క్షమించబడ్డాయి, వాడు నీతిమంతుడే. కానీ వాడు ఒక పాపములో చాలా ఘోరమైన పాపం చేస్తున్నాడు. కొరింథీయుల్లో మీకు అనేక సార్లు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. రైట్? ఆ వ్యక్తి పాపం ఎంత తీవ్రమైందంటే సంఘంలోనే ఉన్నాడు, పెద్దలందరికీ తెలుసు. అయితే అతను చేసిన ఒక ఘోరమైన పాపం ఏంటంట? తన తండ్రి. మరి ఆ వ్యక్తిని ఎలా డీల్ చేస్తాడు? ఇప్పుడు ఆ వ్యక్తి యేసుని మరి సంఘానికి వస్తున్నాడు ఆ బలహీనత ఉండి, అంటే ఆ వ్యక్తి లోకాన్ని జయించినవాడా కాదా? చెప్పండి. జయించినవాడే. కానీ లోకములో శరీర సంబంధమైన పాపాన్ని జయించినవాడా? కాదు. జీవగ్రంథంలో ఆయన పేరు రాయబడి ఉందా? ఉంది. ఇప్పుడు కోపం అన్నాడు అనుకోండి, చిన్న పాపమే కదా, తీసుకెళ్ళిపోతారని మీరు నేను ఓకే చేసేస్తా, దాని గురించి పెద్ద డిస్కస్ చేయం. యాక్చువల్గా దాని విషయం కూడా ఎక్కడికి పోవాలా? అది కనుక పాపం అయితే సరే. ఇప్పుడు మీకు కొన్ని సబ్జెక్ట్ ఇస్తాను. ఎఫెసీలు 1:13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. రైట్. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ఏం చేయబడ్డారంట? సో ఈ వ్యక్తి ఘోర పాపము చేస్తున్నటువంటి వ్యక్తి, కొరింథీయులు 1వ అధ్యాయంలో ఉండేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తిలో ఎవరుండి ముద్ర వేయబడ్డారు? సో ఆ వ్యక్తి ఆ పాపంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు బయటకు వచ్చేసాడా? రాలేదా? రాలేదు. రైట్? అదేంటిది? పాపంలో ఉంటే పరిశుద్ధాత్ముడు లోపల ఎలా ఉంటాడు? వెళ్లకుండా ఏం చేయబడ్డాడంట? ముద్ర. ఎందుకు వేయబడ్డది ముద్ర? సిలువలో ఆయన కార్చిన. మరి పరలోకంలో నీతిమంతులు వెళ్ళాలి, ఈ వ్యక్తి ఎందులో ఉన్నాడు? పరిశుద్ధులు వెళ్ళాలి, ఈ వ్యక్తి ఎందులో ఉన్నాడు? పాపంలో ఉన్నాడు. ఎఫెసీలు 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటే ఈ వ్యక్తి లోపల ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మకు ఏమవుతుంది? ఎందుకు దుఃఖం కలుగుతుంది? అదే బయటకు వచ్చేసింది అనుకో, దుఃఖం కలుగుతుందా? బయటికి రాలేదు కాబట్టి లోపలే ఉండి ఆ వ్యక్తి శరీర సంబంధమైన పాపాన్ని జయించలేదు కనుక లోపలే ఉండి వీడు నీతిమంతుడే అని ముద్ర వేస్తూ లోపల ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు పాపం చేస్తుంది ఎవరు? నీతిమంతుడు. కానీ ఈ నీతిమంతుడు పడిపోయినా లెగుతాడు, కానీ నీతిమంతుడు పడిపోయినా ఏం చేస్తున్నాడు? లెగట్లే.
లెగుస్తున్నాడా లెగట్లేదా? లెగట్లే. మరి లెగకపోతే ఎలాగా? నీతి మంతుడు ఏడు మాటలు పడిపోయిన ఏమవ్వాలా? అంటే దేవుడు ఏం చేస్తాడు? అందుకే పౌలు ఏం చేశాడు అతన్ని? నౌ లెట్ మీ గివ్ యూ యూదా 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును ఆగండి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములు. ఎందుకు మన దేవుడికి మహిమ ఇస్తున్నాము? నువ్వు ఇంకా బలహీనతలో ఉన్నా సరే హల్లెలూయా అంటే మీరు కూడా హల్లెలూయా అంటున్నారు. అవునా? ఎందుకంటున్నారు? నువ్వు తొట్టిల్లన్నా సరే నిన్ను ఆయన మహిమలో ఆనందముతో మిమ్మలను ఎలా నిలవబెడతాడంట? నిర్దోషులుగా నిలవబెట్టుటకు ఆయనకి, ఆగండి, ఏముందంట? ఆయనకి శక్తి. సో ఇప్పుడు నీ పాపాన్ని ఒప్పించి అందులోంచి బయటికి తీసుకురావడానికి ఆయనకి ఏముంది? సో నువ్వు పడిపోతే ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తిని? చూద్దాం. అంటే ఒకవేళ ఈ వచనం ప్రకారం చూస్తే పరిశుద్ధాత్మ లోపలుండి ముద్ర వేయబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్తాడు. ఎలా నిలవబెడతాడు? నిర్దోషులుగా నిలవబెడతాడు. ఎవరి శక్తి చొప్పున? నీ శక్త, ఆయన శక్త? ఎలాగా అన్నాడు? నాకు శక్తి, నీ శక్తి లేదు, నువ్వు జయించలేకపోతున్నావు. ఓకే, హౌ విల్ యూ డూ ఇట్? నౌ లెట్స్ గో. 1 కొరింథీయులు 1:7-8. ఏ కృపావరమునందును లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. నువ్వు ఒకవేళ యేసుని అంగీకరిస్తే నీలో పరిశుద్ధాత్మని పెట్టి ముద్ర వేసి నిన్ను ఎలాగుండున్నట్లు అంతము వరకు స్థిరపరుస్తాడంట? నిరపరాధులై ఉండినట్లు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఒక రకంగా చూస్తే ఫైనల్లీ యూ విల్ నో ద పవర్ ఆఫ్ ద క్రాస్, రైట్? ఓకే, నౌ లెట్ మీ గివ్ యూ వన్ మోర్ స్క్రిప్చర్. 1 పేతురు 4:5. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైన వాడబారనిదియు నైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా అంటే ఇది మన పని ద్వారా ఇస్తాడా? ఆయన కనికరం ద్వారా ఇస్తున్నాడా? అందుకనే మనకి స్వాస్థ్యము కనికరము గనక గ్యారంటీ అంటున్నాడు. సరే, ఇప్పుడు ఈ వ్యక్తికి ఎలాగిస్తాడు గ్యారంటీగా పరలోక రాజ్యము? ఇంత ఘోర పాపం చేస్తున్నటువంటి కొరింథీయులో ఉండేటువంటి వ్యక్తి, రైట్? ఈ 3 వచనాల ప్రకారము దేవుడు యాక్చువల్గా పరలోకం ఎలాగైనా ఎవరినైనా సరే యేసుని అంగీకరించిన వారు ఎక్కడ తీసుకెళ్ళిపోవాలా? ఎందుకంటే వారు లోకాన్ని జయించిన వారు. యేసు దేవుడని ఒప్పుకుని వాడు తప్ప లోకాన్ని జయించిన వారు ఎవరు? రైట్. నౌ ఇప్పుడు లెట్స్ గో 1 కొరింథీయులు 5 కొద్దాం. 1, 3, 5 చదువుదాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఓకే, 3. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను. నేను దేహము విషయమై దూరముగా ఉన్నను. ఆత్మ విషయమై సమీపముగా ఉండి. ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వారిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఒకసారి 2 కూడా చదవమ్మా. ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అంటే వీళ్ళు, ఈ వ్యక్తి కానీ వీళ్ళు కానీ ఆ పాపం విషయమై ఏం పడట్లేదు? పశ్చాత్తాపడట్లేదు. అవునా కదా? యా, ఓకే. వీళ్ళు దుఃఖపడాలా అంటే లోపల పరిశుద్ధాత్మ సెన్సిటివిటీని వీళ్ళు తగ్గించేసుకున్నారు. ఓకే, అంటే ఆత్మ డామినేట్ చేస్తుందా? వాళ్ళలో ఉండే ఆత్మ డామినేట్ చేస్తుందా? శరీరం డామినేట్ చేస్తుందా? శరీరం డామినేట్ చేస్తుంది. అయితే ఇప్పుడు లోపల ఆత్మ వేసి ముద్ర వేయబడ్డది కాబట్టి ఈ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళాలా? ఎవరి శక్తి చొప్పున? అందుకని పౌలు ఆత్మ ద్వారా ఆ తప్పును అతను ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు చదవమ్మా 3. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి. అంటే ఆ పాపం చేస్తున్న టైంలో ఎవ్వరూ ఆ టాపిక్ ఎత్తట్లేదు తెలిసినా కానీ
ఎక్కడో ఎఫెస్సులోనో ఇంకో చోట ఎక్కడో ఉండే పౌలుకి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు చూపించాడంట, కొరింథీలో ఇలాగ ఉంది ఎన్నిని ఒక ఉత్తరం రాయి అని ఆత్మ విషయంలో వీళ్ళెవరో తెలియకుండా ఎవరు రాస్తున్నారు పత్రిక? పౌలు రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు? ప్రొఫెసీ, హీస్ డిసర్న్మెంట్. ఇక్కడ ఉండి అక్కడ చూస్తున్నాడు. మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఎలాగూ చేసిన వాని గురించి ఏం చేశాడంటే ఇదివరకే తీర్పు తీర్చేశాడంట. ఇది తప్పు. లోపల ఎవరు ఉన్నారు? ఈ వ్యక్తి లోపల ఏం చేయబడ్డాడు? ఏ దినం వరకు? అంత్య దినం వరకు. సరే, ఇది కంటిన్యూ చేయి. 4 కూడా చదువు. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ ఎవరి ఆత్మ? ఈ ఘోర పాపము చేస్తున్న, ఎక్కువ పాపము సంఘములో చేస్తున్నటువంటి ఈ వ్యక్తి ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు నామమును మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాని. అంటే ఈయనేమవ్వాలా? రక్షింపబడాలా. అందుకు నేను చేయాలా? ఇప్పుడు అతన్ని ఎవరికి అప్పగిద్దామో? ఎందుకు చూద్దాం. అట్టి వాణిని సాతానుకు అప్పగింపవాలని. చదవండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు ఎప్పుడైతే ఈ వ్యక్తిని సాతానికి అప్పగించాడో శరీరం నలిగిపోతుంది, ఆత్మ ఏమవుతుంది అంటే వ్యక్తిని ఎలా నుంచి పెడుతున్నాడు దేవుడు? నిర్దోషిగా. శరీరం నలిగిపోయి కుమిలిపోయి ఆ వ్యక్తి ఒక 6 నెలలు సంవత్సరం పశ్చాత్తాపడి బాధపడి మళ్ళా అలా చేయకుండా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆ పశ్చాత్తాపంతో ఇక్కడ ఉంటాడా? అక్కడికి వెళ్ళిపోతాడా? డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. అంటే పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? చనిపోయాడు, కానీ రక్షింపడు ఎక్కడికి పోయాడు? అది నెరవేరింది, ఇది నెరవేరింది. అందుకనే నేను ఒకసారి ఒక మాట చూపించాను. 1 కొరింథీ 5:11. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోభి గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనూకూడదని మీకు రాయిచున్నాను. 5:10 చూద్దాం. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును. అంటే ఏంటి? ఇక్కడ ఉంటే నువ్వు ఇంకా ఏళ్ళతోటే ఉంటావు, పరిశుద్ధాత్ముడు యొక్క మాట వినట్లేదు. కాబట్టి ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరమో, లేకపోతే ఇంకొక 10 ఏళ్ళలో నీవు ఆ వ్యాధిలో కృంగిపోయి బాధపడి పశ్చాత్తాపంతో అలాగుండి ఎక్కడికి వెళ్ళాలా? అంటే తర్వాత పాపము చేసే సామర్థ్యం ఉంటుంది ఆ వ్యక్తికి. ఆ రోగంతో పశ్చాత్తాపంతో మిగిలిన 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అందులోనే ఉండి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎలాగ దేవుడు యేసుని అంగీకరించడం ద్వారా ప్రతి ఒక్కడిని పరలోకం తీసుకెళ్ళిపోతాడు. ఆ కోపం చిన్నదే కాబట్టి క్షమించేస్తాడు, కరెక్టే. కానీ ఇలాంటి పాపం చేసిన వారికి శరీరాన్ని ఎవరికి అప్పగిస్తాడు? ఆ అపవాదికి. ఎందుకు? ఆత్మ ఏమవ్వాలా? ఏమనగా మన ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ. ఎవరాత్మ? ఎక్కువ పాపము చేయు వాని యొక్క ఆత్మ ఏమవ్వాలంటే రక్షింపబడాలా. అంటే అతనికి తేడా ఏంటి? అతనికంటే ఎక్కువ పాపమితలో ఉంది, కానీ అతను పరలోకం ఎందుకు వెళ్తున్నాడు? సో ఆ వ్యక్తి కనుక సంఘము నుంచి బయటకు వచ్చేసేసి అపవాదికి అప్పగింపబడితే ఆ వ్యక్తికి శరీర విషయమై అనేక రోగాలు వచ్చేయచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒక 20 ఏళ్ళు ఉంటే మారడా? అంటే పాపము తలంపు కూడా అవకాశమునికి లేనట్టు అతను తయారైపోయి అప్పుడు పశ్చాత్తాపంతో పరలోకం వెళ్తాడు. అంటే ఈ క్రెడిట్ ఎవరికి? మనిషికా, దేవుడికా? అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లే బాధ్యత ఎవరిది? సో అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటి? యేసుని నీ జీవిత రక్షకుడిగా అంగీకరించి జీవితాంతం వెళ్ళిపోవడం అనే పని. Did somebody get this point today? See, the grace of God is also very dangerous, very powerful. రక్షణ ఎంత గొప్పదండి. ఈ లెక్కన నిన్ను నీవు శరీరాన్ని జయించుకుంటే దీర్ఘాయుష్మంతుడయ్యి అనేకులకు సాదృశ్యంగా ఉండి నీతో పాటు అనేకుల్ని తీసుకెళ్తావు పరలోకానికి కదా, వరాలతోటి అనేక రకాలుగా. లేదంటే నీ ఒక్కడవే, నీ ఆత్మ ఒక్కటే రక్షణ పడుతుంది. అవునా కదా? సీ ద పవర్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ రక్షణ, దేవుని యొక్క సహవాసం ముఖ్యమైందా కాదా? ఈ వ్యక్తి ఒకవేళ యేసుని పక్కన పెట్టేస్తే ఈ వ్యక్తి ఏమవుతాడు? అప్పుడు ఈ వ్యక్తి జయించిన వాడు అవడం. బికాస్ హీ ఈస్ బిలీవింగ్ ఇన్ జీసస్, గాడ్ సేవ్డ్ హిమ్ బికాస్ ఆఫ్ ద క్రాస్. పౌలు మళ్ళీ ఇంకొక లేఖ రాస్తాడు ఆ వ్యక్తి గురించి. చేర్చుకోమని. ఎందుకు? పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు, మారిపోయాడు. ఈసారి వాడికి తలంపు కూడా రాదు, చేర్చుకోండి అంటాడు. అంటే
ఎంత ఘోరమైన వాడినైనా సరే యేసు అంగీకరిస్తే. అందుకే సువార్త అంత గొప్పది. సువార్త అద్భుతాలతోటి, ఆశ్చర్యకార్యాలతోటి, ప్రవచనాలతోటి దేవుడిని చెప్తే ఎంత గొప్ప భాగ్యము. యు గెటింగ్ మీ నౌ? సో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలా చెప్పండి? రక్షణ. ఒక వ్యక్తి యేసుని ముందు దేవుడని దీని మీద ఫోకస్ చేయాలి. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు డూ ఎనీథింగ్, ఫైట్ ఫర్ దట్. ఏదన్నా చెయ్యి. రక్షించావంటే తర్వాత ఆయన చూసుకుంటాడు. పరిశుద్ధాత్మ వేసి ముద్ర వేస్తాడు. ఆ తర్వాత ఆయన తీసుకెళ్తాడు. ఇంక నీకెందుకు? వాడు నిన్ను తిట్టాడు, అదన్నా తిట్టుకోనే. పశ్చాత్తాపంలోకి దేవుడు తీసుకెళ్తాడు. ఎవరికైనా ఏదైనా చేయలేడు, రక్షించి వదిలేసే వ్యక్తిని లోపల పరిశుద్ధాత్మ వేసి ముద్రాడిపోయాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ దట్ వీ క్యాన్ రిసీవ్. దిస్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్. యు గాట్ ఇట్. ఇప్పుడు ఎంతమందికి ఇది చదవడంలో అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ బుక్ నౌ? బ్లెస్డ్ ఆర్ యూ ఫర్ యువర్ లిసనింగ్ దిస్. చాలా మందికి భయం ఉంది, నేను పరలోకం వెళ్తానే. ఈ రోజు నీకు రెడ్ కార్పెట్ వేయబడ్డది పరలోకానికి. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ యూ విల్ షూర్లీ గో టు హెవెన్ టుడే? యు సీ హౌ ద హోలీ స్పిరిట్ ఈస్ గివింగ్ us mysteries when connecting the scriptures and knowing the heart of and the power of God. అంటే ఈ లెక్కన మనం చేసేది ఏమీ లేదు. ఒక్కసారి స్వార్థ ప్రకటించిన తర్వాత ఆయన చూసుకుంటాడు. ద హోలీ స్పిరిట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో స్వార్థ ప్రకటించడం నీ వ్యక్తి. ఈ రోజు నుంచి ఈ వాక్యము ద్వారా నీకు పరలోకం గ్యారంటీ కాబట్టి స్వార్థ భారము పెరుగును గాక. యు సీ దట్? అయితే దేవుడి ప్లాన్ ఏంటి? నువ్వు అలా వెళ్ళిపోవాలన్నా అన్నిటిని జయించి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న కోపాలను వదిలే జయించి నీతో పాటు ఊర్లని, దేశాలని తీసుకెళ్లాలని. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. హీ వాంట్ యు టు బి రైచియస్, హీ వాంట్ యు టు బి హోలీ, హీ వాంట్ యు టు బి లైక్ జీసస్. అవునా కదా? యా, దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఒకవేళ వర్స్ట్ కేసు అయినా సరే ప్రాబ్లం ఉందా? లేదు, ఆయన చూసుకుంటాడు. పౌలుకి అక్కడ ఆత్మ వచ్చి ఇలా చెప్పు అని చెప్పి వాళ్ళ చేత గట్టించింది. తర్వాత సంఘానికి వచ్చాడు, ప్రార్థించారు, వారి పాపాలు క్షమించబడ్డాయి, స్వస్థపడ్డాడు. Faith in Jesus is the most powerful thing. Knowing Jesus is the most powerful thing. You getting me now? ఆయన సిలువ మరణంలో ఎంత సామర్థ్యం ఉంది. ఆ పరిశుద్ధాత్మ యొక్క లోపల ఉన్న సామర్థ్యము ఎంత గొప్పది అంటే, ఒకసారి అంగీకరించిన తర్వాత, పరిశుద్ధాత్మ ఇచ్చిన తర్వాత నీకు పరలోకం గ్యారంటీ. ఈరోజు మీ అందరిలో పరిశుద్ధాత్మ ఒక భయం తీసేశాడు. అవునా కదా? వేరే దాని మీద కేంద్రీకరించండి. You getting me now? Focus on other things. Today God has uprooted a fear that has been bothering you for 2000 years. యేసుప్రభువు చనిపోయిన 2 సంవత్సరాల పాటు మీకు చాలా మంది గ్యారంటీ లేదు. Today the Holy Spirit has taken one fear out of your life. అంటే ఈ లెక్కన ఏదైతే మీరు ప్రార్థించారో, వాగ్దానం ఉందో అది నెరవేరాల్సిందే. ఈ వాక్యం ఉంది చెప్పండి, నెరవేరాలా లేదా? ఈ లెక్కన మీరు విశ్వాసులు ఈ యాత్రలో వాగ్దానాలన్నీ పొందుకొని సమృద్ధిగా జీవిస్తూ అబ్రహాములా వెళుదురుగాక. అంటే ఈ రోజు నుంచి అబ్రహాం ఆశీర్వాదం నెరవేరి తీరాలా. ఓకే, ఈ వాక్యం ఎందుకు చెప్పానంటే, పరలోకంలో నీ పేరు రాయబడ్డది కాబట్టి, గ్యారంటీగా ఉంది కాబట్టి, ఇప్పుడు నీకు పశ్చాత్తాపం ఉంది కాబట్టి, నా పాపములన్నిటినీ క్షమించువాడు నా రోగములన్నిటినీ. ఈరోజు అనేక మంది గడ్డలు కరిగిపోతాయి, రిపోర్ట్లు నార్మల్ వస్తాయి, ఆపరేషన్లు క్యాన్సిల్ అవుతాయి, హెచ్ఐవీలు పోతాయి, రకరకాల పుట్టుకతో ఉండి 60-70 సంవత్సరాల వ్యాధుల అవి కూడా పోతాయి. సంబడి ఆర్ గెటింగ్ బ్రాండ్ న్యూ ఆర్గన్స్, బ్రాండ్ న్యూ హార్ట్, బ్రాండ్ న్యూ థింగ్. మన దేవుడు స్వస్థపరిచేవాడే కాదు, సృష్టికర్త కూడానా కదా? ఇదిగో సమస్తమును ఏం చేస్తాడంట ఆయన? నూతనవిగా చేస్తాడంట. నూతన భూమి, నూతన ఆక. ఈ లెక్కన మీ అందరికీ మహిమ శరీరాలు గ్యారంటీ కదా మనకి. ఎందుకు? క్రీస్తుని అంగీకరించినందుకు. సిలువ మరణం అంత గొప్పదే. సాల్వేషన్ ఇస్ వెరీ 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 పవర్ఫుల్. యాక్సెప్టింగ్ జీసస్ అంటే మనలో కొంచెమే ఉంది, ఆయనలో మనకు 1% ఇచ్చాడు, 99% పవర్ ఆయనలోనే ఉంది. యు సీ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యము ద్వారా నీకు పరలోకం గ్యారంటీ కాబట్టి స్వార్థ భారము పెరుగును గాక. నజరేయుడైన యేసయ్య, లార్డ్ విజిట్ దేర్ బాడీస్. ఇదిగో ప్రభా, తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, ఎలర్జీ, నడుము నొప్పి, అయ్యా ఎముకల్లో నొప్పులు, చర్మ వ్యాధులు, కండరాల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, ప్రతి విధమైన వ్యాధిని ఇదిగో ఈరోజు ఆ దేహంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్ హీల్ దోస్ బాడీస్ ఫ్రమ్ హెడ్ టు టో. క్యాన్సర్, ఎయిడ్స్, హెచ్ఐవి, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, ట్యూమర్స్, లంప్స్, ఎవ్రీ సిక్నెస్, హీల్ దెమ్ టుడే. అయ్యా ఈరోజు వాళ్ళ పేర్లు పరలోకంలో గ్రంథంలో రాయబడి ఉన్నాయి. యాత్రలో వారు పాల్గొని ఉన్నారు నాయన. వారిని స్వస్థపరచండి నాయన. హీల్ దెమ్. వారు అనేకులకి సాక్ష్యాలు చెప్పినట్లు వారు దేహములను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ హీల్ దర్ బాడీస్. ఈ భూమి మీద అనేకుల సాక్షిగా మేము జీవించే కృప దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.